ఇప్పుడు మీరు పెట్టే ఆచారం ఉందే, ఈ ఆచారం గొప్పదా, ప్రభువు గొప్పవాడా? అది చెప్పేది. ఆయన ప్రతిదానికి శిరస్సు అన్నాడు. ఇవి కాదు, వీటికి మించినవాడు ఆయన అని చెప్పడం దాని అర్థం. మీరు ఆయన వదిలిపెట్టి వీటిని వెంబడిస్తున్నారు, వీటి కోసం కొట్లాడుకుంటున్నారు అని చెప్తున్నాడు. ఓకే, ఈ మాటలన్నీ వారి సమస్యల నుండి బయటికి తీసుకురావడానికి, వారి యొక్క ఆత్మీయ జీవితంలో నుండి వారిని స్థిరపరచడానికి చెప్తున్న మాటలు. 11, 12 వచనాలని ఈరోజు మనం ధ్యానించాం. ముఖ్యంగా ఇప్పటిదాకా ఆ విషయాలన్నీ, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు చెప్పాను. 11, 12 వచనాల్లో ఉన్న సంగతులు అసలు వారి యాక్చువల్ స్థితి ఏంటో వివరిస్తూ ఉన్నాయి. 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి మీరు అని చెప్పాడు. ఏమండి, సంఘంలో ఉన్నవారు అందరూ ఎవరు? ఏ జాతి, ఏ కులం? అందుకే బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పా. కేవలం యూదుల్లో నుండి వచ్చిన వారు కాదు. ఇప్పుడు యెరూషలేములో ఫస్ట్ సంఘం ఏర్పడింది. ఆ జాతి అంతా ఎవరు? యూదులే. 3000 మంది సంఘం స్థాపించారు. ఎవరు వాళ్ళందరూ? పెంతెకొస్తు పండగకు వచ్చారు వాళ్ళు కదా. పెంతెకొస్తు పండగ ఎవరు చేసుకుంటారు? ఇశ్రాయేలీయులే చేసుకుంటారు. సో ఆ పండగ వాళ్ళే వచ్చారు, అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే, వాళ్ళకి వినపడింది, చెప్పిన సువార్త విన్నదంతా వాళ్ళే, మారిన వాళ్ళు వాళ్ళే, సంఘంగా ఏర్పరచబడ్డ వాళ్ళు వాళ్ళే, యూదులు. యూదులకు తెలుసు ఏంటి అని అంటే సున్నతి తెలుసు, సున్నతి ఆచారం ఏంటో తెలుసు, అది ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసు, వాళ్ళందరూ చేసుకోవాలని కూడా వాళ్ళకి తెలుసు, సున్నతి. ఓకే, ఇప్పుడు అదే పదాన్ని అన్యులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ సంఘంలో మీరు కూడా సున్నతి పొందారు అని రాస్తున్నాడు. వాక్యం ఆలోచన చేయాలంటే కొంచెం లోపలికి వెళ్ళాలా, కొంచెం మీరు మనసు స్థిరంగా ఉంటే కానీ మీకు బుర్రకెక్కదు. చెప్తుంది ఎవరికి? సంఘంలో ఎవరున్నారు? అన్యులైన వారు ఉన్నారు. అన్యులకి సున్నతి ఆచారం ఉందా? తెలుసా? వాళ్ళకి తెలియదు. ఒడుగులు నీకు తెలుసా? వాడికి ఏమైనా చెప్చా? కాదు, మనకు తెలియదు కదా, అది వాళ్ళు చేసుకుంటారు అట్లా. కానీ ఇప్పుడు ఎక్కువగా అన్యులు ఉన్నటువంటి ఈ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నారు అని అంటే మీరు కూడా సున్నతి పొందారు అని అంటున్నాడు. సున్నతి గురించి కొంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాం. సున్నతి అనేది దేవుడే నియమించాడు. సున్నతి అనేది దేవుడే నియమించాడు. దాని వాళ్ళకం ఎట్లా ఉంటుందని అంటే ముస్లిం పిల్లలు ఒడుగులు చేస్తారు పండగని, అలాంటిది. ఇది దేవుడు పెట్టినటువంటి నియమం. దేవుడు వాళ్ళతో చెప్పాడు అబ్రహాంతో, అబ్రహాం, నేను నీ ద్వారా నీ సంతతి అంతటిని ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి నీ సంతతిని బట్టి సర్వదేశాలను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అయితే మీరు నా ప్రజలు, మీరు నా వారు అన్నటువంటి ఆ గుర్తు మీలో ఉండాలా అని ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనంలో చదివితే ఇలాగుంది. 9వ వచనం, మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరముల్లో నీ సంతతి వారంతయు నా నిబంధనను గైకొనవలను, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్య నున్న నిబంధనకు సూచనగా ఉంది. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనా నీ సంతానము కానీ
అన్యుని యొద్ద నుండి వెండితో కొనబడిన వాని కానీ. కాబట్టి 14వ వచనం, సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జన్మలో నుండి కొట్టివేయబడును అని చెప్పాడు. అబ్రహాంతో చెప్తున్నాడు, నేను నీతో నిబంధన చేస్తున్నా, మీరు నా వాళ్ళు అన్నదానికి గుర్తుగా మీరేం చేయాలి అని అంటే, ప్రతి మగవానికి 8 రోజులు రాగానే వాని గోప్యాంగ చర్మం, వాని పురుషాంగ గోప్యాంగ చర్మాన్ని కత్తిరించేసి పక్కన పడేసేయాలా. ఆ గుర్తు నా గుర్తుగా మీకు ఉండాలా. అలా చేయించుకున్నాడు అని అంటే ఆడు ఎవరికి సంబంధించి అనమాట? ఇతను దేవునికి సంబంధించి, దేవుని నిబంధనకి, మేము దేవుని వారం, మేము దేవుని ప్రజలం అనేటువంటి గుర్తు కలిగిన వారిగా ఉంటారు. ఇది దేవుడు చెప్పాడు, అబ్రహాం పాటించాడు. మీరు ఇదే అధ్యాయం వెనక్కి రండి, 24వ వచనం, వారి గోప్యాంగ 24వ వచనం, వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసును. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు అని చెప్తున్నాడు. దేవుడు పెట్టినటువంటి రూల్ ఇక పాటిస్తున్నారు. ఇప్పుడు పెట్టాడు కాబట్టి ఇప్పుడు పాటించాలి. అప్పుడు వయసు ఎంత అబ్రహాముకి? అప్పుడు సున్నతి పొందాడు. పురుషాంగ చర్మం ఇది ప్రతి మగవాడు అని ఎందుకన్నాడంటే, ప్రతి మగవాడు, ఇది మగవాళ్ళకే పెట్టిన రూల్. ఎందుకు మగవాళ్ళకి అని అంటే, పురుషుల ద్వారా సంతాన వృద్ధి జరుగుద్ది. ఈ తరం నుండి నెక్స్ట్ తరం వస్తుంది కదా. అట్లా తరతరాలకి వచ్చేటువంటి ఈ పునరుత్పత్తి. కాబట్టి వాళ్ళందరూ రావాలి. ఈ క్రమంలో పురుషాంగం అని అన్నాడు. గోప్యాంగ చర్మం అది పురుషులకే పెట్టాడు. తరతరం వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ వచ్చిందంటే పురుషుల ద్వారానే, అందుకని అది పురుషులకే పెట్టిన నియమం. ఓకే, ఇలాంటి ఈ గుర్తు అది నాకు నా నిబంధన గుర్తు. ఇప్పుడు సున్నతి గలవాడు అని అంటే ఎవరికి సంబంధించిన అన్నమాట? అతను దేవునికి సంబంధించిన వాడు. ఇప్పుడు మీకు కొన్ని గుర్తు వస్తాయి. దావీదు అన్నాడు, 6 మొల్ల జానుడు ఉన్నటువంటి గొల్యాతును చూసి ఏమన్నాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు మన గురించి మాట్లాడటమా అని అన్నాడు. అంటే ఫిలిష్తీయులు అని అంటే యూదుల దృష్టిలో ఎలాంటి వాళ్ళు అనమాట? సున్నతి లేదు వాళ్ళకి, పనికిరాడు, వాడు వేస్ట్ ఫెలో, వాళ్ళు సున్నతి లేని వాళ్ళు. కనానీయులను చూసి సున్నతి లేని వాళ్ళు మీతో ఏందిరా, సున్నతి లేని వాళ్ళు మీరేందిరా, సున్నతి లేని వాళ్ళు మీరేదా. చూసారా, ఇశ్రాయేలీయుల యొక్క గర్వం, వారి యొక్క అతిశయం. దేన్ని బట్టి అతిశయం? వారి శరీరాల్లో సున్నతి అనేటువంటి ఒక గుర్తును వాళ్ళు కలిగి ఉన్నారు. మేము సున్నతి పొందిన వాళ్ళం, సున్నతి లేని వాడు వీడు. ఎంత చిన్న చూపు చూస్తున్నారు తెలుసా? ఇలాగిన ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే, వారి శరీరంలో వారు కలిగిన దేవుని గుర్తుని అతిశయపడుతున్నారు. కానీ దేవుడు అది పెట్టింది మీరు ఎలాగినా ఆ సింబల్ పెట్టుకొని గర్వపడతారు కాదురా బాబు. మీరు నా వాళ్ళుగా ఉండాలి, మీరు నా వాళ్ళుగా ఉండాలి మీరు అని ద్వితీయోపదేశకాండంకి రండి, చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయానికి సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులుగా కాకండి. సున్నతి చేసుకున్నారు, బాగానే ఉంది. మీ పురుషాంగ గోప్యాంగ చర్మం కత్తిరించుకొని ఆ గుర్తును కలిగి మేము దేవుని ప్రజలమని అంటున్నారే, ఆ సున్నతి అట ఆపి ఇక్కడ చెప్తున్న మాట ఏంటి?
సున్నతి లేని మీ హృదయాలకు ముందు సున్నతి చేసుకోండి అంటున్నాడు. అర్థమవుతుందా? సున్నతి అనేటువంటి ఆ సింబల్ని కలిగి గర్వపడే వాళ్ళరా ముష్కరులాగా ఉంటున్నారు మీరు. ఆ గుర్తు సరే కానీ ముందు మీ హృదయాలకు చేసుకోండి సున్నతి, హృదయాల్లో చేసుకోండి కట్టింగ్, హృదయాల్లో చేసుకోండి ముక్క అని అంటున్నాడు. అదే కదా దాని అర్థం. కాబట్టి సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. దేనికి లేదంట సున్నతి ముందు? హృదయాలకు లేదు. వీళ్ళకి నా వాళ్ళుగా ఉండాలి, నా ప్రజలుగా ఉండాలి, నా నిబంధనలుగా ఉండాలి అని అంటే మరి ఆయన క్యారెక్టర్ లాగా ఉండాలని కదా దేవుని కోరిక. అంతేగా? మీరు నా ప్రజలుగా ఉండాలి, అందే నా గుర్తు అని చెప్తే అట్లా ఉన్నారా ఇల్లు? అలా ఉండటంలే. కాబట్టి శరీరాలకు కాదురా, మీ హృదయాలకు చేసుకోండి. అలాగే 30వ అధ్యాయంకి వద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో, 30వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. మరియు నీవు బ్రతుకుడికై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ఎక్కడ సున్నతి చేస్తాడు దేవుడు? హృదయాలకు రావాల సున్నతి. కేవలం మేము క్రైస్తవులం, మేము పరిశుద్ధులం, తెల్ల బట్టలు వేసుకుని ఈ బిల్డప్లు వద్దు. దాని అర్థమవుతుందా? బైబిల్ పట్టుకొని వెళ్తాము, చర్చికి వెళ్తాము, మాకు పాస్టర్ ఉన్నాడు, మాకు చర్చి ఉంది, పెద్ద చర్చి ఉంది, ఈ వద్దు. ఎక్కడ ఉండాలి సున్నతి? హృదయాలకు ఉండాలా అనే మాట చెప్తున్నాను. హృదయాలకి ఉండాలి. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు వారి శరీరానికి సున్నతి కలిగి ఉన్నారే కానీ వాళ్ళకి దేవుడు తరచుగా చెప్తున్న మాట ఏంటి? మీ హృదయాలకు సున్నతి కావాలా, హృదయాలకు సున్నతి కావాలని చెప్తున్నాడు. ఇంకా చదువుదాం. ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నా, వినండి. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగును అనుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు. యోధా వారికిని ఇశ్రాయేలు నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మునుల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నండి, అవిధేయులై ఇండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు యోధావారులారా, యెరూషలేం నివాసులారా యెహోవాకు లోబడి ఉండండి. 4వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, మీరు అవిధేయులై. అక్కడ నంబర్ 4 ఉంది. నంబర్ ఉందా అక్కడ? 1. 4వ వచనం అవిధేయులై దగ్గర 1 ఉందా? ఆ 1 కింద ఏముంది చూడండి. మీ హృదయములకు ఛేదన సంస్కారము చేసుకొనుడి. అంటే ఏంటిది? సున్నతి చేసుకోండి. దేనికి చేసుకోండి? హృదయాలకు చేసుకోండి. అది లేకుండా మీరేందో చెప్పుకుంటున్నారు, చేస్తున్నారు, నీతి లేదు, న్యాయం లేదు, విశ్వాసం లేదు, ఇదో ఇప్పుడు చదువుకున్న మాటలు, ఏం లాభం? కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే గుర్తు. నా వారు మీరు ఇలా సున్నతి ఆచరించుకోవాలి, ప్రతి మగవాడు చేయాలి అని చెప్పాడు. కానీ దేవుడు ఆశించింది ఏంటంటే అసలు యాక్చువల్గా వీళ్ళ హృదయాల్లో సున్నతి జరగాలి అని. కానీ ఇశ్రాయేలు ప్రజలు దాన్ని బట్టి గర్వపడుతున్నారే కానీ హృదయాల్లో సున్నతి కలిగిన వారిగా
ఉండట్లే. అందుకని అంటారు మీ హృదయాలకు రావాలిరా సున్నతి అని అంటున్నారు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుదాం. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమే, కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాడివైతివా? నీ సున్నతి అసలు సున్నతే కాదురా బాబు. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతను సున్నతి లేనివాడయ్యుండియో సున్నతి గలవాడిగా ఎంచబడతాడు. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అనుగ్రహించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే, కానీ అక్షరము వలన కలుగున్నది కాదు. అటివానికి మెప్పు మనుషు వలన కలగదు, దేవుని వలనే కలుగును. ఏం చెప్తున్నాడు మొత్తం మీద అర్థమవుతుందా? సున్నతి అనేది అది నీ శరీరంలో ఉండే బాహ్యతరమైన గుర్తు కాదు. నువ్వు దాన్ని ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవాడివి, అనగా దేవుడు చెప్పినట్టు నడుచుకునేవాడివైతే ఉండాలి. కాబట్టి సున్నతి అనేది దేవుడు కోరిన విధానం ఏంటంటే హృదయంలో కట్ చేసుకో. ఇప్పుడు అంశంలోకి వస్తాం. చదువుకున్న కొలస్సీలకు రాసిన పత్రికలోకి వద్దాం. 11వ వచనం ప్రారంభం నుంచి ఏముంది? మీరు క్రీస్తు సున్నతి యందు అని అన్నాడు. ఏమండి? మీరు క్రీస్తు సున్నతి యందు అంటే క్రీస్తు సున్నతి అంటే అదేంటి? క్రీస్తు సున్నతి యందు అని అన్నాడు. క్రీస్తు సున్నతి పొందాడు అంటే ఆయనను 8 దినాలప్పుడు యెరూషలేము దేవాలయం తీసుకెళ్ళి సున్నతి చేయించారు యేసుప్రభుకి. ఎంతప్పుడు? 8 దినముల వయసులో ఉన్న యేసు అనే శిశువుని గుడికి తీసుకెళ్ళి యూదులు కాబట్టి సున్నతి చేశారు. ఇప్పుడు చదువుకున్న మాట ఏంటంటే మీరు క్రీస్తు సున్నతి యందు అని అన్నాడు. మీరు క్రీస్తు సున్నతిలో మీరు పాలయ్యారు అని అన్నాడు. ఆ క్రీస్తు సున్నతి అంటే 8 రోజులు ఎప్పుడు చేసిన సున్నతేనా? కాదు. సున్నతి అంటే ఏంటి? నాకు నచ్చింది ఏదో ఉంది కట్ చేయి, అది దేవుడు చెప్పింది, అదేగా. నాకు నచ్చింది ఏదో ఉంటుంది, సో అది మీకు తరతరాలుగా రావాలా, ఇది సున్నతి పెట్టిన ఆచారం. ఇప్పుడు మానవుని నేచర్లో ఆయనకు సంబంధించిన ఆయనకు నచ్చని చాలా ఉంటాయి. కట్ చేసుకో అంటున్నాడు. కట్ చేయటం, వేరు చేయటం, సపరేట్ చేయటం. క్రీస్తు సున్నతి అని అంటే యేసుక్రీస్తు దేవునితో పూర్తిగా కట్ చేయబడ్డాడు. దేవునితో సంబంధం తెగిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. యేసుప్రభు అన్నాడు, యా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని అన్నాడు. అంటే విడిచిపెట్టావంటే సంబంధం తెగిపోయింది. ఎప్పుడు జరిగింది ఇది? సిలువలో జరిగింది. సిలువలో జరిగింది. ఒక రకంగా సున్నతి అంటే కట్ కావడం, విడిపోవడం, తుంచిపడేయడం, సపరేట్ చేయడం, ఇది అర్థం. యేసుప్రభు కూడా అట్లనే పాపం ఎరుగని ఆయన పాపంగా మార్చబడి, ఆ పాపం ఆయనది కాదు మనందరిది. సో మనందరి పాపాన్ని నెత్తినేసుకున్న స్థితిలో ఒక పాపిగా, ఒక పాపంతో ఉన్నవాడిగా ఆయన దేవుని నుండి కట్ చేయబడ్డాడు. దేవుడు ఈ పాపాన్ని అంతా
ఆయన శరీరం మీదనే శిక్షించాడు. అది కదా మీరు యేసు ప్రభువుని నమ్మిన విధం. అక్కడ కదా, అందుకు కదా మీరు ప్రభువుని నమ్మింది కదా. ఎందుకు నమ్మావు? ఆయన నా పాపాల కొరకు మరణించాడు, ఆ పాపంలో నాయ్యి, నా పాపం శిక్ష కదా ఆయన అనుభవించింది, అందుకోసం కదా నువ్వు యేసు ప్రభువుని నమ్మింది. అందుకు కదా మీరు క్రీస్తుల్లోకి వచ్చింది. అంతేగాని యేసు అంటే ఆయనేదో ఒక దేవుడు కాబట్టి అట్లా వచ్చావా? కాదు కదా. విషయాలు చెప్తున్నాడు వినండి. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన మీ స్వభావాన్ని విసర్జించి, కొలస్సీ పత్రికలో చదువుతున్నా 2వ అధ్యాయం 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు కూడా పొందారు. అన్యులు కదా, అయినా మీరు పొందారు. ఎలా పొందారు? యేసుక్రీస్తు శిలువలో పొందారు. అర్థమవుతుందా? ఇప్పుడు దాకా బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పా మీకు. అవన్నీ మైండ్లో ఉంటే నీకు అర్థమవుతుంది. సున్నతి అంటే వేరు చేయబట్టం, సపరేట్ చేయబట్టం, దేవుని లక్షణాలు కలిగి బ్రతకడం. హృదయంలో ఉండే సున్నతే సరైన సున్నతి. నేను ఇక మీదట కాదు, నా పరిస్థితులు ఎలా కాదు. అందుకే అంటున్నాడు, శరీరేచ్ఛలతో కూడిన మీ స్వభావాన్ని విసర్జించి. అంటే అర్థం ఏంటి? ఇక నా ఇష్టాలకి ఇష్టాలు, నా పాపాలు, నా అలవాట్లు, నా పద్ధతులు, వీటన్నిటిని ఏం చేశారనమాట? సున్నతి పొందారు. అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టారు, సపరేట్ చేశారు. అది ఆ సున్నతి పొందారు. దానికి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, చేతులతో చేయబడని సున్నతి మీరు పొందారు. యూదులేమో చేతులతో చేయబడేది సున్నతి వాళ్ళు చేస్తారు, కానీ మీరు చేతులతో చేయబడని సున్నతి పొందారు. అంటే అర్థం ఏంటంటే, మీ శరీరేచ్ఛలతో కూడిన మీ స్వభావాన్ని మీరు కట్ చేసుకున్నారు. మీరు యేసుక్రీస్తులోకి ఎప్పుడైతే వచ్చారో దాని అర్థం ఏంటంటే, ఇప్పటిదాకా జీవించే నా జీవితం కాదు, ఇది మంచిది కాదు, ఈ జీవితం బాగలేదు, నేను మంచోడిని కాదు, నేను పాపిని, ఏదన్నా కానీ అది వాటిని కట్ చేయడం. అది చేతులతో చేయబడని సున్నతి. యేసు ప్రభు ఆయన దేవుని దగ్గర నుండి టోటల్ శరీరాన్ని అంతటిని కట్ చేసుకున్నాడు. కట్ చేసుకున్నాడుగా. దేవా దేవా నన్నెందుకు చేయి విడనాడిదివి, ఏలి ఏలి లామా సబక్తాని. అక్కడి నుంచి ఏమైనా వచ్చిందా రిప్లై? కట్ అయిపోయింది. నీకు తెలుసా, మధ్యాహ్నం 12 గంటలప్పుడే, మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడే చీకటి వచ్చేసింది. 3 గంటల సేపు చీకట్లో ఉన్నాడు శిలువలో యేసు ప్రభు వారు. చీకటి అంట ఎప్పుడు? 3 గంటలప్పుడు కాదు, 12 గంటలప్పటి నుంచే 3 గంటల దాకా 3 గంటల సేపు చీకటి అయింది. చీకటి అంటే మీరు అనుకునే నీడ అనుకునేరు, నీడ కాదు, చీకటి వచ్చింది. ఏంటి దాని అర్థం? తండ్రి దగ్గర నుంచి కుమారుడు సపరేట్ అయిపోయాడు, విడిపోయాడు. ఇది క్రీస్తు సున్నతి అని అంటే అర్థం. మీకు అర్థమవుతుందా? మీరు ఆ యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు ఏమైపోయారు అని అంటే, మా పాపాలన్నీ ఆయనలో ఉన్నాయి, ఆయన శరీరం అందు నా పాపం అంతా ఉంది, ఆయన అనుభవించిన ప్రతి పాపపు శిక్ష అంతా అది నా పాపమే, ఆయనది కాదు అని మీరు యేసుక్రీస్తులోకి వచ్చారు. అప్పుడు మీ శరీరేచ్ఛలతో కూడినటువంటి మీ స్వభావాన్ని మీరేం చేసినట్టు? విసర్జించినట్టు. నువ్వు కూడా కట్ చేసుకున్నావు. యేసు ప్రభువులోకి వచ్చినప్పుడు నీకు ఏమనిపించింది? ఏం దాసు, నిజమే కదా,
వచ్చినప్పుడు ప్రభువుని నమ్ముకోవాలి అనిపించినప్పుడు ఏమనిపించింది? నీ జీవితం మీద నీకు అసహ్యం అనిపించలేదా? ఇది వద్దు ఇక మీదట అలాంటి నిర్ణయంతోనేగా వచ్చావు. ఎవరైనా వస్తారు అంతే. కొలస సంఘస్థులు కూడా అలాగే వచ్చారా? వచ్చారు. అదే చెప్తున్నాడు, మీరు చేతులతో చేయబడిన సున్నతి పొందారా బాబు. అర్థమవుతుందా? వచ్చిన స్థితి మర్చిపోయి ఏదేదో చేస్తున్నారు. అది ప్రాబ్లం వాళ్ళకి. అసలు మీ పునాది తెలుసుకోండి. మీరు శరీరేచ్ఛల చేతులతో చేయబడని సున్నతి పొందారు మీరు అని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తన శరీరంలో సున్నతి పొందాడు అని అన్నాడు కాబట్టి సిలువలో జరిగింది అని అన్నాం. సిలువలో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేశారు ఆయన్ని? యేసు ప్రభు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు? సమాధి చేశారు కదా. ఓకే, ఇప్పుడు కొలస్సీలకు అర్థమయ్యేటట్టు పౌలు గారు ఏం చెబుతున్నారంటే, మీరు సున్నతి పొందారు అంటే శరీరేచ్ఛలతో కూడిన మీ స్వభావంలో మీరు కట్ అయిపోయారు. నేను పాపిని, నేను చెడ్డోని, నేను మంచోని కాదు, ఇలాంటి స్వభావంతో కూడిన మిమ్మల్ని కట్ అయిపోయారు. మీరు కట్ అయిపోయారు. మీరు ఒక రకంగా యేసు ప్రభు చచ్చిపోయినట్టుగా మీరు కూడా మీ పాత స్వభావంలో చచ్చిపోయారు. మరి చచ్చిపోయిన యేసుక్రీస్తును సమాధి చేశారు. మరి నువ్వు కూడా నీ పాత స్వభావంలో చచ్చిపోతే నిన్నేం చేయాలా? నిన్ను పాతి పెట్టాలా? అది బాప్తిస్మం. ఇప్పుడు 12వ వచనం చదవండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మీరు లేచితిరి. పాత మనిషి చచ్చిపోతే చచ్చిపోయిన వాడిని సమాధి చేసినట్లుగా మీరు చేతులతో చేయబడని సున్నతి పొందిన వారైతే మిమ్మల్ని ఏం చేశారు? పాతి పెట్టారు. అది బాప్తిస్మం. అట్లా ఉన్నవాళ్ళు కదా మీరు. మీ స్థితి తెలుసుకోండి. యేసుక్రీస్తులో చెప్పిన మాట ఏంటంటే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయనతో కూడా అంటే బాప్తిస్మంలో నిన్ను నీళ్ళల్లో సమాధి చేశారు. సమాధిలో ఏమవుద్దంటే, సమాధిలో ఊపిరాడదు. సమాధిలో ఉన్నవాడికి ఊపిరి తెచ్చుకుంటాడా? కళ్ళు తెరుచుకొని ఉంటాడా? ఇవన్నీ ఆగిపోతాయి. నీళ్ళల్లో బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా ఇదే జరగద్ది. నీ ముక్కు మూసుకుంటావు, ఊపిరి ఆడకుండా చేస్తావు, నీ కళ్ళు కూడా మూసుకుంటావు. ఇవన్నీ ఏం చెప్తున్నాయనంటే, ఒక చనిపోయిన స్థితిలోనికి నిన్ను తీసుకెళ్ళి నీళ్ళల్లో నిన్ను సమాధి చేస్తే ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, అక్కడ ఏమవుతుందనంటే, నేను యేసుక్రీస్తులో నా పాపం విషయం ఆలోచన చేశాను, ఆయన అలాగ చనిపోయాడు, నేను ఇలాగిన పాపంతో సున్నతి కట్ చేయించుకున్నాను, నా జీవితాన్ని కట్ చేసుకున్నాను, నా జీవితాన్ని సపరేట్ చేసేసా. అట్లా చచ్చిపోయినటువంటి నా పాత మనిషిని నీళ్ళల్లో ఆయనతో కూడా పాతి పెట్టబడితే, ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. విశ్వాసం. అది బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం జరుగుతుందనే ఆ విశ్వాసం. పాత నేను చచ్చిపోయాను సమాధి కూడా చేశారు. యేసును లేపిన వాడు ఉన్నాడు, నన్ను కూడా లేపాడు. ఆ విశ్వాసంతో కదా మీరు బయటకు వచ్చారు, అలా కదా మీరు క్రైస్తవులైంది అని అన్నాడు. చూసారా? ఇలాగున చచ్చిపోయి మళ్ళీ బయటకు వచ్చి
యేసుక్రీస్తులో ఇంత రక్షణ అనుభవంలోకి వచ్చి పాపక్షమాపణ, రక్షణ ఇవన్నీ అనుభవించిన స్థితిలోకి వచ్చి మరలా ఇలాంటివన్నీ ఏం చేస్తున్నారు బాబు? సున్నతి పొందారా మీరు? మీరు పొందారు మీరు అని అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? అన్యులతోనే చెప్తున్నాడు. మనం కూడా అన్యులమేగా. అన్యులు అని అంటే ధర్మశాస్త్రం లేనివారు అని అర్థం. చర్చికి వచ్చేవాళ్ళు, చర్చికి రాని వాళ్ళు అని కాదు. అన్యులు అని అంటే దేవుడు పాత నిబంధన ఇచ్చాడు కదా, ఆ నిబంధనకు సంబంధం లేని వాళ్ళందరూ అన్యులే. ఈరోజు చాలామంది మనోళ్ళు ఏమనుకుంటారంటే చర్చికి వచ్చేవాళ్ళు అయితే దేవుని ప్రజలు, చర్చికి రాని వాళ్ళు అయితే అన్యులు అనుకుంటారు. ఈరోజు మన మైండ్. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందో కొంచెం ఆలోచన చేయాలి. మేము కూడా ఇలాగ జరిగింది కదా, మేము కూడా సున్నతి పొందిన వారమే కదా, అన్యులు కూడా సున్నతి పొందారు కదా. ఎట్లాంటి సున్నతి ఇది? చేతులతో చేసింది కాదు ఇది. అర్థమవుతుందా? ఇక్కడ జరిగింది అది. మీరు దేవుళ్ళలోకి వచ్చారు, మీరు సున్నతి చేయబడ్డారు అంటే అర్థం ఏంటి? ఇది చేతులతో చేసింది కాదు, యూదుల్లాగా చేసింది కాదు. ఇది ఇక్కడ జరిగింది. మగవాళ్ళకైనా ఇది చేతులతో చేయబడింది. స్త్రీలకు కూడా జరుగుద్దా? జరుగుద్ది. అంటే అర్థం ఏంటి? కట్ అయిపోయాను, నా శరీరేచ్ఛలతో కూడిన నా జీవితాన్ని కట్ చేసుకున్నాను, చచ్చిపోయాను. చచ్చిపోయిన నన్ను మా పాస్టర్ గారు నీళ్ళల్లో సమాధి చేశారు. ఆ దేవుని మీద విశ్వాసంతో నా పాప జీవితంలో చచ్చిపోయి మళ్ళీ కొత్తగా వచ్చాను, కొత్త జన్మలోకి వచ్చాను, ఇప్పుడు నేను దేవుని బిడ్డను అంటున్నావు కదా, చచ్చిపోయినావు కదా. అయితే మళ్ళీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? రక్షణలోకి వచ్చావు, వచ్చింది స్థితి చెప్పేశాడు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? మరి పాత విషయాలు, ఇప్పుడు పాత మతాచారాలన్నీ మళ్ళీ తెచ్చిపెట్టుకున్నారు. సంఘం లాంటిది ఎందుకు వచ్చినాయి? అవి చచ్చిపోయింది కదా ఆచారాల్లో. అర్థమవుతుందా? మరి ఎందుకు తెచ్చిపెట్టుకోవాలనిపించింది? అలాంటి మనసు ఎందుకుంది తనకి? అలాంటి మనసు ఎందుకుంది? ఎందుకు వచ్చింది? చచ్చిపోయినాయి కదా అవన్నీ. చచ్చిపోయినాయి ఎందుకు వచ్చినాయి? ఎగ్జాంపుల్ చెప్తాను, వస్తాయి అట్లా. ఒక మనిషికి కాలు బాగలేదంట, హాస్పిటల్ తీసుకెళ్ళారు. కాలు బాగలేదు, హాస్పిటల్ తీసుకెళ్తే ఈ కాలు ఇట్లనే ఉంటే రోజు రోజుకి ఇదైపోతుంది, కట్ చేయాలని కట్ చేసేసారు. కాలుని మోకాల దాకా కట్ చేశారు. ఆ మరుసటి రోజు పాస్టర్ గారు వెళ్ళారంట అతని దగ్గరికి. ఏమి ఎలా ఉన్నావు? అప్పుడు మాట్లాడుకుంటూ అతను అంటున్నాడంట, ఏది కాలు తీపిచ్చుకున్న వ్యక్తి, నాకెందుకో ఆ కాలు జిలబుట్టినట్టు గీరినట్టు కూడా అనిపిస్తుంటుంది అంటున్నాడు. ఏది తీసేయబడిన కాలు జీలబుట్టినట్టు గీరుకున్నట్టు అలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయంట తనకి. అంటే అన్ని రోజులు ఆ పుండు అంతా ఇబ్బంది పెడుతుంటే కదా తీసింది, అలాంటి ఆ పుండు ఉన్నప్పుడు ఉన్నట్టుగా. ఇప్పుడు పాస్ గారు అన్నారట, బాబు ఇక జీలబొట్టడము, నువ్వు గీరుకోవాలనిపించడం ఇవన్నీ లేవు. ఎందుకనంటే అక్కడ అసలు కాలు లేదాడ. కానీ నీకేమనిపిస్తుంది? ఉన్నట్టు అనిపిస్తుంది. మన సెంట్రల్ నర్వ్ సిస్టంలో అది ఫీడ్ అయింది, అలాగ అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంది? కాలు అక్కడ లేదు. అది నీకు తెలిస్తే నాకు కాలు అక్కడ లేదు అనేది ఇక్కడ మళ్ళా ఫీడ్ అవ్వాలా, రీఎడ్యుకేట్ కావాలా కదా, రీఎడ్యుకేట్ కావాలి. వాస్తవం ఇది. నిన్నటిదాకా జిలబుట్టింది రైటే కానీ, నిన్నటిదాకా నొప్పి పుట్టింది రైటే కానీ, ఇప్పుడైతే కాలు అక్కడ, అది రియాలిటీ.
ఆ వాస్తవానికి తన మైండ్ని సెట్ చేసుకోవాలి. అందుకని ఈ పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు గారు కంటిన్యూ చేస్తూ ఏం చెప్తున్నాడంటే 3వ అధ్యాయం, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారి అయితే పైన వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు, పైన వాటిని వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి, మనసు పెట్టుకోకండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీరు చచ్చిపోయారు బాబు, కానీ మనసు ఎట్టు పెట్టుకుంటున్నావు, వీటి మీద పెడతాను. మీకు అర్థమవుతుందా? కాల్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కిందా? వాస్తవం ఏంటంటే మనం చచ్చిపోయాం, మన పాత స్వభావం చచ్చిపోయింది, మన మైండ్ ఎక్కడుంది? వాటి మీద ఉంది. కానీ వాస్తవం ఏంటి? అసలు ఆ మనిషి చచ్చిపోయాడు. ఫలానా రోజు ఆ వ్యక్తి సున్నతి చేశాడు, సున్నతి చేయబడ్డాడు, చేతులతో కాదు, అట్లాంటి మనిషిని సమాధి కూడా చేశారు. రక్షణలోకి మారు మనసులోకి వచ్చిన వ్యక్తిని సున్నతి చేయబడ్డాడు అని అంటే అతన్ని సమాధి కూడా చేశారు, అంటే బాప్తిసం కూడా. మరి ఇప్పుడు ఎందుకు నేనంటే మనస్సు. తర్వాత చదవండి 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవాల్ని అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటన్నిటినీ చంపండి. ఎక్కడ చంపండి? అరే ఆల్రెడీ చచ్చిపోయాం కదా. మీకు అర్థమవుతుందా? ప్రభువులోకి వచ్చినప్పుడే నేను పాత మనిషి చచ్చిపోయాను కదా, వాటిని చంపండి అని మళ్ళీ చెప్తున్నాడు. ఏంటి అవి? మైండ్లో నేను ఇట్లాంటి, నేను ఇలాంటి, ఇవి మైండ్లో ఫీడ్ అయిపోయినాయి. కాలు లేకపోయినా వాడికి జలబుట్టినట్టు. వాస్తవంగా ప్రభువులోకి వచ్చాము అని అంటే నీ విషయాలన్నీ చచ్చిపోతే నిన్ను సమాధి చేస్తే క్లోజ్ అయింది నీ చాప్టర్. అయితే మైండ్లో పెట్టుకొని అవి మైండ్లో ఇంకా ఉన్నాయి. అందుకని అంటున్నా వాటిని చంపురా బాబు ముందు. ఎక్కడున్నాయి ఇవన్నీ? మనసులో ఉన్నాయి. నువ్వు ఒకప్పుటోడే కాదు, మనసులో ఉన్నాయి. ఆ మనసులో వాటిని చంపు, వాటిని చంపుకో. ఇది సున్నతి చేయబట్టం అంటే విడిపోవడం, వాటిని పాతి పెట్టడం అంటే సమాధి చేయడం.